హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఒక వ్యక్తి వచ్చారండి. ఆయన గొప్ప వ్యక్తి అనాలా, సాధువు అనాలా, లేక దేవుడితో మాట్లాడుతున్నారు. శివరుద్ర గురూజీ స్వామీజీ మనతో పాటు ఉన్నారు. సాధువులు కానీ లేకుంటే అఘోరాలు కానీ ఎవరైనా సరే ఒక మనిషిని వశీకరణం చేసుకునే వాళ్ళు అని నేను విన్నాను. అది నిజమేనా? ఖచ్చితంగా. వశీకరణ అంటే నీ ఉద్దేశంలో హిప్నటైజ్. నౌ ఆల్సో వి ఆర్ డూయింగ్ సేమ్ అదే చేస్తున్నాం సైకలాజికల్గా. ఎర్రగడ్డ హాస్పిటల్కి పోతే వాళ్ళందరూ వశీకరణ విద్యలో ఉన్న వాళ్ళే. ఆ వైద్యులంతా మీరన్న అఘోరాలు, నాగసాధువులే. మనం తీసుకుంటే మన జ్ఞానాలకి మనం రిలేటెడ్గా మాట్లాడితే దే ఆర్ గివింగ్ కౌన్సిలింగ్. ఎలా ఉండాలి, మీరు ఏ విధంగా పోవాలి, సుసైడ్స్ ఎలా చేసుకుంటారు, ఎందుకు చేసుకోకూడదు, అన్నం తినేటప్పుడు అమ్మా నాన్నలు, మద్యం సేవించేటప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఏం మీరు కోల్పోతున్నారు అనేది చెప్పేది వశీకరణ. ఆ వశీకరణలో ఇంకో తేడా ఏముందంటమ్మా, ఒక పురుషుడు ఒక స్త్రీని ఆశించడం వశీకరణ అయింది ఇక్కడ. వశీకరణ అంటే అది కాదు తల్లి. ఇప్పుడు నీవు నేను కూర్చొని ఒక సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసాం అనుకుందామమ్మా, నీకు ఒక విధంగా అర్థమవుతుంది సబ్జెక్టు, నాకు ఒక విధంగా అర్థమవుతుంది. దాన్ని వేరే వాడికి చెప్పడమే వశీకరణ, వాడు నీ మాట వినడమే వశీకరణ. 40 మంది స్టూడెంట్స్ ని ఒక ఉపాధ్యాయురాలు చేస్తుంది కదమ్మా ఈరోజు ఎడ్యుకేషన్. ఆవిడ వశీకరణ చేస్తున్నట్టు 40 మందిని ఆవిడ వైపు టర్న్ చేసుకొని ఎడ్యుకేషన్ షీఈస్ గివింగ్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఏదో సబ్జెక్ట్ చెప్తుంది. 40 నిమిషాలు 50 నిమిషాలు వీళ్ళందరూ వింటారు చూడండమ్మా. దట్ ఈస్ కాల్డ్ వశీకరణ. వశీకరణ అంటే క్షుద్ర పూజల్లో చెప్తున్నారు, ముమ్మాటికి ఉంది అది. ఖచ్చితంగా వశీకరణ ఒక ఆడపిల్ల పైన, ఒక అభోశుభం తెలియని అమాయకుల మీద, అన్నదమ్ముల మీద ఆస్తులు రాశించాలన్నా, లేకపోతే మా నాన్న మా అన్నకి బాగా ప్రేమతో ఉంటున్నాడు, మా నాన్న సచ్చే వరకన్నా ఆయన నన్ను పిలిచి రాయించాలి స్వామి, ఇదిగోండి 1,00,000 రూపాయలు, మా నాన్న నా మాట వినాలి అని చెప్పి చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అది కూడా వశీకరణనే. ఆ వశీకరణతో చూడమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక శరీరాన్ని తీసుకురాగలవు కానీ మనసును తీసుకురాలేవమ్మా. నిజమైన మనస్సు నుంచి చేసేదే వశీకరణ. ప్రేమతోనే వశీకరణ సాధ్యమవుతుంది. క్షుద్ర పూజలు చేసేవాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారమ్మా. ఇప్పటికి కూడా ఉన్నారు, వందల్లో ఉన్నారు, ఇప్పటికి చేస్తున్నారు. అనువనువు అడుగడుగుర గల్లీలో ఉన్నారు. అంటే ఈ చేతబడి క్షుద్ర పూజ అబ్సల్యూట్లీ అది ఒక మనిషిని ఒక బొమ్మ ప్రాణం పెట్టేసి చేసేది మన విద్య. శాస్త్ర గ్రంథాల్లో అది ప్రూవ్ చేసబడి ఉందమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక దేవి పురాణం, ఒక భాగవతం, ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్, ఇవన్నిట్లలో ఏమి రాసింది అంటే మంచితనం, మానవుడు ఏ విధంగా బ్రతకాలి అని రాసింది. అంతే కదా. ఈ మానవుడిని ఎలా హింస పెట్టాలి అనేది కూడా ఇంకొకటి రాసింది. ఎలా రాసుకున్నారు, ఎవరు రాసుకున్నారు, వాళ్ళు ఎవరు. సాగర సంగమం జరిగేటప్పుడు ఇద్దరికి జరిగింది, అవును, దేవుళ్ళకి రాక్షసులకి. ఇప్పుడు మంచి అని చెప్పే వాళ్ళంతా దేవుళ్ళు, వాళ్ళ యొక్క పిల్లలు, ఈ పురోహితులు, గుడులు కట్టుకున్న వాళ్ళు. మరి ఈ రాక్షసుల పిల్లలు ఎక్కడికి పోయారు? నువ్వు అనుకుంటున్నా వీళ్ళే అలా వచ్చిన వాళ్ళు. అలా ఎలా అంటారు గురువు గారు అంటే, మరి ఇలా ఎలా అంటున్నావు, మరి మీరు దేవుళ్ళకు సంబంధించిన వాళ్ళని. భూమండలంలో మంచి గెలవాలి అంటే మొదట చెడు ఉండాలి. చెడుని గెలిచిన వాళ్ళే మంచి. ధర్మమే అది కదా తల్లి. ఇప్పుడు ఒక విధంగా మొత్తం మంచిగా ఉంటే ఈ సొసైటీలో ఆధునికతగా ఒక రోబో రాకపోయేది ఇప్పటివరకు. అందరం మన వాళ్ళమే అయిపోయేవాళ్ళం కదా. నీకు 20,000 జీతం అయ్యి, నాకు 5,000 జీతం అయ్యి, ఇంకొకటికి 100 రూపాయల జీతం కాకపోయేది కదా. ఈ రోజుల్లో ఏమైందనంటమ్మా, మన యొక్క స్థితిగతులన్నీ పట్టి మనకి నిర్ణయాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ వశీకరణ కానీ, క్షుద్ర పూజలు కానీ, ఇంకేదైనా కూడా ఏంటంటే రాక్షస సంబంధించిన వాళ్ళు దైవ ఆధిపత్యానికి చేసేటివి. బ్రహ్మలోకంలో రాక్షసులు కూడా ఉన్నారుగా. వరాలు పొందినవాడు అంధకాసురుడు ఉన్నాడు. ఏమని, నేను దేవుళ్ళందరినీ ఓడిపించాలి, వాళ్ళు నా మాట అయినాలే అని అంటే ఓ కారణ జన్ముడు ఎత్తేసి చంపేశాడు. ఇప్పుడు ఆ విధంగానే అయ్యప్ప స్వామి ఉన్నాడు, హోలిక రాక్షసి ఉంది, హిరణ్యకశిపుడు ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరమ్మా నా తల్లి? వీళ్ళంతా రాక్షసులే, మానవ జన్మెత్తిన వాళ్ళు. కానీ మానవాతీత శక్తులు మాకు కావాలి అని తిరిగి వరాలని పొందిన నా పరమాత్ముడు తండ్రి శివుడు రాక్షసులకే వరాలు ఇచ్చాడే కానీ ఎవరైనా అమాయకులకు ఇచ్చాడు ఆ వరాలు? బాగా గమనించండి. శాస్త్ర జ్ఞానాలు నువ్వు అన్నట్టుగానే వెనక్కి వెళ్ళి చూద్దాం తల్లి. ఎక్కడైనా వరాలు అమాయకులకు ఇచ్చాడా? ఎక్కడ ఏలే. ఆయుధం చేతులు ఉన్నవాడికి వరాలు ఇచ్చాడు శివుడు. ఏమనిచ్చాడు? తెలివితో ఇచ్చాడు. ఈ సమయానికి ఈ విధంగా జరుగుతుంది, నువ్వు చెప్పిన మాట వినకపోతే అని చెప్పే ఇచ్చాడు. అంటే ఆ ఇచ్చిన వరంలో కూడా మరమత్తు, అంటే ఒక నిక్షిప్తంగా ఆయుధాన్ని పెట్టే ఇచ్చాడు. తెలుసుకోలేని ఈ రాక్షసులు దేవుడి యొక్క మండలం పైన, మానవుల పైన, అమాయకుల పైన దండయాత్రలు చేసి కాలం చేపించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ రాక్షసుడు వరం పొందిన వాడు బతికిలేడమ్మా. దేవుడి యొక్క ప్రేమను పొందిన భక్తులు మాత్రమే బతుకున్నాడు. ఒక శ్రీరామదాసు ఇప్పటికైనా అక్కడే ఉన్నారంటారా భద్రాచలంలో? అలా ఎంతమంది భక్తులు మన భూమండలంలో లేరమ్మా? ఒక అన్నమయ్య ఇంకా లేడంటారా? తిరుపతిలో ఉన్నారంటారు కదా. వారి వారసులే ఇప్పుడు ఉన్నది అక్కడ తిరుపతిలో. మునిమనుడు ఉన్నాడు అక్కడ. మీకు తెలుసా తల్లి? అన్నమయ్య గుడి ఎక్కడైతే తిరుపతి మీరు అనుకుంటున్న విషయం వివరణ జరిగిందో అందులో ప్రధాన అర్చకుడు అన్నమయ్య గారి మునిమనుమడు. అది మీకు తెలుసా అమ్మా? కావాలంటే మీరు ఎంక్వైరీ చేయవచ్చును. అలా వచ్చిందమ్మా. పరమాత్ముడు మంచి వాళ్ళని వదిలిపెట్టాడు. అందుకే మన రక్తానికి ఉన్న విలువ. రాక్షసులను ఎక్కడికక్కడ అంతం చేశాడు. కానీ
పరమాత్ముడు మానవుల లోపలనే ఒక రాక్షసుడు పుడతాడని కూడా చెప్పాడు కదా. అదే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏం రాశారు, నీ పక్కనే రాక్షసుడు వెన్నుపోటు పొడుస్తున్నవాడు రాక్షసుడు కదా తల్లి. ఉపాధ్యాయులు చిన్న చిన్న పిల్లల్ని పైశాచికతంగా కూడా కొన్ని కామవాంఛలకని ఉపయోగించుకున్న తరుణాలు వేరే కంట్రీస్లో చూసాం. సో వాళ్ళే కదా రాక్షసులు. మరి ఇంత పెద్దగంట రాక్షసులు ఇంక ఎక్కడ రాక్షసులు ఉన్నారమ్మా? నువ్వు నా స్నేహితురాలు, మంచి బెస్ట్ ఫ్రెండ్ అనుకుందాం, నేనే నీకు బాగా బెస్ట్ ఫ్రెండ్ అని. నువ్వేమైతావు నా గురించి 100 మంది చెప్తావు, నాకు చాలా మంచి ఫ్రెండ్ శివరుద్ర గారు అని. నేను కూడా నీకు బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండాలి, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ కాదు. ఇక్కడ వచ్చిందంతా అదే వెన్నుపోట్లు. నువ్వు అనుకుంటావు బెస్ట్ ఫ్రెండ్ అంతే, నాకు ఇంకోటి ఉంటాడు బెస్ట్ ఫ్రెండ్. అది వచ్చిన సమస్య, వెన్నుపోటు మొదలవుతుంది నీ పక్కల నుంచి. వీళ్ళే కదా రాక్షసులు. రాక్షసుడు అంటే ఇన్ని పండ్లు పెట్టుకొని, శివధాత్రి దంతాలు పెట్టుకొని, కొమ్ములు పెట్టుకొని ఇలా ఉండేవాడు రాక్షసుడు. అప్పట్లో చూయించారు. ఇప్పుడు పక్కనున్నవాడే అభం శుభం తెలియని 3 బొట్లు పెట్టి మధ్యలో పంగనామం పెట్టేవాడే అమ్మ రాక్షసుడు. ఎన్ని జరుగుతలేవు తల్లి, ఎన్ని మోసాలు జరుగుతలేవు. ఒక స్త్రీని అవలీలాగా వెళ్ళేసి రేప్ చేస్తారమ్మా ఎవరైనా? బాగా గమనించు, అబ్జర్వ్ చేస్తారు కదా, గమనిస్తారు కదా, తెలివితో పోతారు కదా. రాక్షస తత్వం అది. కాబట్టి ఏంటంటే అమ్మ, భయం అనేది ఒంట్లో నుంచి కాదు పుట్టాల్సింది, ఇంట్లో నుంచి, అమ్మ నాన్న నుంచి పుట్టాలి. 5 సంవత్సరాల లోపు అమ్మవి నాన్నవి, 5 సంవత్సరాల తర్వాత వాడికి దండన చేయాలి, ఈపు పగలగొట్టాలి ఏది చెప్పిన మాట వినకపోతే. 16, 17 వచ్చే సమాజానికి అప్పటికి అమ్మ మా నాన్నే మమ్మల్ని ఇంత కొట్టి ఇంత క్రమశిక్షణలో పెంచారు కదా, బయటికి వెళ్తే మా విలువలు పోకూడదన్న భయం రావాలి. అమ్మనే నాగుతుంది ఇక్కడ బిడ్డని ప్రేమతోని. తప్పు చేసి వస్తే నువ్వు 4 కొట్టొద్దారా ఇద్దరు తీసుకెళ్ళి మాట. అమ్మ ఇలా అన్నదంటే నువ్వు రేపు ఇలా చేయను అన్న, అలా అనే తల్లి ఏమనాలే, ఏమిరా తప్పు మీద ఒప్పేమి, నీవు ఆడపిల్లకి రెస్పెక్ట్ చేయలేవా, నీవు టీచర్ కొడుతుందని చెప్పి నాకు చెప్తున్నావు. చదవాలి, 10 సార్లు డౌట్ అడగాలి. యూ సిట్ మోర్ 2 hours ఫర్ యువర్ ఎడ్యుకేషన్, నేను పే చేస్తా, కష్టపడతా అని అనాల్సిన నా తల్లులు ఇంకా ఊర్లో ఫోన్ చేస్తారు, అన్న నీ మా అల్లుడిని కొట్టారంటానే కానీ నేను బుల్లెట్ బండి మీద వచ్చి స్కూల్లో టీచర్ని కొట్టిపోతున్న సమాజం తల్లి ఇది. ఏ గురువు దగ్గర ఏ విద్య నేర్చుకోగలుగుతాడు ఒక శిష్యుడు?